ప్రజాపాలనలో ప్రశ్నించే హక్కు లేదా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రోజుల అనేక సందర్భాలలో జర్నలిస్టుల పైన దురుసు ప్రవర్తన చూసాం. ఎంత పరిస్థితి అంటే మీరు ఏం మాట్లాడతారు మా తెలియదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మీడియా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఒక్కసారి కెమెరా ఎందుకు ఆఫ్ చేస్తున్నారు మీరు? తెలంగాణలో జర్నలిస్టులకు రక్షణ కరువైందా లేదా ప్రశ్నిస్తున్న గొంతులను అణిచివేయాలనే కుట్రనా? వీటి గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. నమస్తే. ఏం జరుగుతుంది మన తెలంగాణ రాష్ట్రం? ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే దాడులు. ఇది ఏం ధోరణియో ఏం పద్ధతితో నాకైతే అర్థం అవ్వట్లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమో అనుకున్నాం, కానీ ఎమర్జెన్సీ రోజులు గుర్తు చేస్తారనైతే అస్సలు అనుకోలేదు. ఎమర్జెన్సీ రోజుల్లో జర్నలిస్టుల పైన అనేక రకాల ఆంక్షలు ఉండేవి. మీడియా హౌస్లకి ఎలక్ట్రిసిటీ సరఫరా కూడా లేకుండా పోయింది. 200 మంది జర్నలిస్టులను అరెస్ట్ చేసిన రోజులు అవి. అటువంటి రోజులు ఇప్పుడు మళ్ళీ తిరిగి పునరావృతం అవుతాయా? ఈ సందేహం అయితే ఖచ్చితంగా నెలకొని ఉంది. ఎందుకంటే కొత్త ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తుంది. తెలంగాణలో జర్నలిస్టుల పైన ఒకవైపు కేసులు, మరోవైపు దాడులు చాలా సర్వసాధారణం అయిపోయినట్టు అనిపిస్తుంది. జర్నలిస్ట్ చిల్కా ప్రవీణ్ పైన, న్యూజిలాండ్ జర్నలిస్ట్ శంకర్ పైన, తెలుగు స్క్రాప్ జర్నలిస్ట్ సరిత గారి పైన, మిర్రర్ టీవీ జర్నలిస్ట్ విజయారెడ్డి గారి పైన, రీసెంట్ ఆర్టీవీ జర్నలిస్ట్ పైన దాడులు మనం చూసాం. దీంట్లో న్యూజిలాండ్ శంకర్ జర్నలిస్ట్ గారి పరిస్థితి అయితే దారుణంగా అయింది. ఆ రోజు అత్యంత పాశవికంగా, క్రూరంగా తన పైన ఆ రోజు దాడి చేశారు. రక్తాలు కారుతూ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పరిగెత్తాడు ఆ రోజు ఆయన. సీసీటీవీలో విజువల్ చాలా క్లియర్ గా ఉన్న దాడి ఎంత ప్లాన్ చేసి చేశారో తెలిసినా కూడా కొంతమంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తూ, తన పత్రికలో వచ్చిన న్యూస్ నే మార్ఫింగ్ చేస్తూ తన పైన బురద జల్లే ప్రయత్నం కూడా చేశారు. జర్నలిస్ట్ రేవతి గారు స్వయంగా సీఎం గారే అసెంబ్లీలో జర్నలిస్ట్ రేవతి గారి గురించి తెలిపారు. ఆ జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పెట్టి జైలుకు పంపించి 1 నెల రోజులు జైల్లో పెట్టి నా అడ్వకేట్ పెట్టి నేను బెయిల్ ఇప్పించిన అధ్యక్ష. గత ప్రభుత్వం కేసు పెట్టిందా లేదా ప్రైవేట్ వ్యక్తులు కేసు పెట్టారా ఎఫ్ఐఆర్లో తెలుస్తుంది. ఈ ప్రభుత్వంలో మాత్రం ప్రభుత్వ అనుబంధ సంస్థనే కేసు పెట్టిన విషయం తాను తన ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించింది. కేవలం ఒక కన్జ్యూమర్ తెలియజేసిన విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసినందుకు కేసు ఫైల్ అయిందంట. రుణమాఫీ విషయమై కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్ట్ సరిత గారి పైన, జర్నలిస్ట్ విజయారెడ్డి గారి పైన కొండారెడ్డిపల్లి, సీఎం గారి స్వగ్రామమైన కొండారెడ్డిపల్లిలోనే వాళ్ళపైన దాడి జరిగింది. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళినా కూడా అక్కడ కూడా అల్లరి మూకలు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారు. రీసెంట్ FTL ల్యాండ్ లో ఒక ప్రముఖ వ్యక్తి ఇంటి కవరేజ్కి వెళ్తే ఆర్టీవీ జర్నలిస్ట్ పైన అక్కడున్న సెక్యూరిటీ గార్డు దౌర్జన్యానికి దిగారు. ఆ మధ్య బోనాల కవరేజ్ లో ఒక జర్నలిస్ట్ పైన దురుసుగా ప్రవర్తించారు. విద్యార్థుల ధర్నా అప్పుడు ఒక GTV రిపోర్టర్ పైన కూడా దురుసుగా ప్రవర్తించారు. ఎందుకు ఇది జరుగుతుంది? ఎవరి పర్యవేక్షణలో ఇవి జరుగుతున్నాయి? ఎవరైనా మార్గదర్శకాలు ఇస్తున్నారా, లేకపోతే మరి ఏదైనా కారణం ఉందా? జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడి దేనికి సంకేతం? మనది ప్రజాస్వామ్య దేశం. ప్రశ్నించే హక్కు, భావ ప్రకటన చేసే స్వేచ్ఛ లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థం ఏమిటి? ప్రశ్నిస్తే కేసులు అనే ధోరణి ఏదైతుందో మళ్ళీ తిరిగి ఆ ఎమర్జెన్సీ రోజులను గుర్తు చేస్తున్నాయి. ఇది ఎక్కడ కూడా అర్థం అవుతలేదు. ప్రశ్నిస్తే కేసులు అంటే ప్రశ్నించే గొంతుకొని అణిచివేయాలని చెప్పి ధోరణితో ఉందా ఈ ప్రభుత్వం? లేదా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ఆలోచనలో ఉందా? జర్నలిస్టులు లేకపోతే సమాజం బాగుపడదు, అటువంటి జర్నలిస్టులకు రక్షణ కరువు అవుతుందా? ఇది మా ప్రశ్న. ఒకవైపు జర్నలిస్టుల పైన దాడులు జరుగుతుంటాయి, మరొక వైపు అపోజిషన్ పార్టీ కార్యకర్తల పైన కూడా దాడులు జరుగుతుంటాయి. అపోజిషన్ పార్టీ లీడర్ల పైన కూడా కేసులు నమోదవుతుంటాయి. గతంలో చూసాం, BRS కార్యకర్త సాల్వాజీ మాధవరావు పైన జరిగిన దాడి అయితే ఏంది, మొన్న కృషాంక్ పైన నమోదైన కేసు అయితే ఏంటి, ఇలా ఎన్నో చూస్తూనే ఉన్నాం. ఈరోజు తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ దిలీప్ గారిని అదుపులోకి తీసుకున్నారంట పోలీసులు. కారణం ఏందో ఇంకా తెలియదు, కానీ ఒక్కడైతే స్పష్టంగా కనిపిస్తుంది, ప్రశ్నిస్తే మాత్రం కేసులు నమోదు అవుతున్నాయి. అంటే ప్రభుత్వానికి ప్రశ్నించడం మింగుడు పడట్లేదా, లేదా వాళ్ళు చేసిన లోటుపాట్లు బయటికి తెలియజేస్తారనే ఒక ధోరణితో ఈ దాడులు చేస్తున్నారా? ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. ప్రశ్నించినప్పుడు మీ దగ్గర సమాధానం ఉంటే సమాధానం చెప్పండి, జనాలను మేల్కొల్పండి. మీ దగ్గర సమాధానం లేకపోతే మౌనంగా ఉండండి. సమాధానం దొరికిన రోజే మీడియా ముందుకు వచ్చి మాట్లాడండి. అంతేకాని ప్రశ్నించే దాడులు ఏంటండి? నాకు తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పైన పూర్తి నమ్మకం ఉంది. దేశంలోనే అత్యుత్తమమైనదా మనం నిరూపించుకున్నాం. గత 10 ఏళ్లలో క్రైమ్ రేట్ ఎంతో అదుపు చేశాం. ఎన్నో కేసులను త్వరగా ఛేదించారు. మహిళా రక్షణకై నడుం బిగించారు. ఇటువంటి తెలంగాణ పోలీస్ పైన నమ్మకం ఉంది. కానీ ఇక్కడ కేసులు పెడుతుంది ఎవరు? ప్రభుత్వం పెడుతుందా లేదా ప్రైవేట్ వ్యక్తులు పెడుతున్నారా? కేవలం అపోజిషన్ ని మాత్రం ఎందుకు టార్గెట్ చేశారు? కేవలం ప్రశ్నిస్తున్న జర్నలిస్టులను మాత్రం ఎందుకు టార్గెట్ చేస్తారు? ఇవి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ప్రశ్నించే గొంతుకులని అణిచివేసే ధోరణి ఏదైతుందో అది మానుకొని ఇక్కడైనా మీరు ఇచ్చిన హామీలపై, ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తారని చెప్పి కోరుకుంటూ ఒక సామాన్య పౌరుణ్ణి. జై తెలంగాణ.